ఆకాశవాణి పరీక్షపై చర్చపై తిరుపతి జిల్లా కేవీబీపురం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కూనాటి సురేష్ గారితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. పరీక్షలంటే భయం కాదు, మార్కులే జీవిత లక్ష్యం కాదు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సమతుల్య జీవితం ఇవే నిజమైన విజయం అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చేరవేస్తున్న వినూత్న కార్యక్రమమే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిర్వహిస్తూ ఉన్న పరీక్షపై చర్చా కార్యక్రమం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహించబడే ఈ కార్యక్రమం పరీక్షల ఒత్తిడిని తగ్గించి చదువును ఆనందంగా మార్చే దిశగా మార్గనిర్దేశం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పరీక్షపై చర్చపై అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి విద్యారంగంలో అనేక సంవత్సరాలుగా విద్యా సంవత్సరానికి అంకితభావంతో సేవలందిస్తూ తరగతి గదిని ఒక జీవన పాఠశాలగా మలచిన ఇతను అనేక అకాడమిక్ అర్హతలతో పాటు జాతీయ స్థాయిలో నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్, నేషనల్ ఐసిటి అవార్డ్, రాష్ట్ర జిల్లా స్థాయిలలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు, గ్లోబల్ బెస్ట్ టీచర్ అవార్డు వంటి అనేక గౌరవాలను అందుకొని విద్యారంగంలో తన ముద్రను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నిలిపిన విద్యావేత్త ఇతను. సామాజిక శాస్త్ర బోధనలో విశిష్ట సేవలకు గాను బెస్ట్ సోషల్ టీచర్ ఆఫ్ ఏపీగా గుర్తింపు పొందిన ఆయన అనేక పురస్కారాలతో సత్కరింపబడ్డారు. ఏపీఎస్సీఈఆర్టీ, ఏపీఓఎస్ఎస్, ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తక రచయితగా, అనువాదకుడిగా, మాడ్యూల్ రైటర్గా, పాఠ్యపుస్తక రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ విద్యా కంటెంట్ను సామాన్య విద్యార్థులకు సులభంగా అందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మన టీవీ, దూరదర్శన్, విద్యావారధి లైవ్ కార్యక్రమాల్లో ప్రెజెంటర్గా, రేడియో పాఠాల స్క్రిప్ట్ రైటర్గా, డాక్యుమెంటరీ క్రియేటర్గా, మీడియా సాంకేతిక రంగాలలోనూ తన ప్రతిభను చాటుతూ ఉన్నారు. ఇతను మరెవరో కాదు, శ్రీ కూనాటి సురేష్ గారు, ప్రధానోపాధ్యాయులు, జడ్పీహెచ్ఎస్, కేవీబీపురం, తిరుపతి జిల్లా నుంచి. సో సార్తో మనం మాట్లాడి పరీక్షపై చర్చకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే, చాలా సంతోషం. సార్, కార్యక్రమంలో ముందుగా ప్రతి ఏడాది కూడా మనకి పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నిర్వహిస్తూ వస్తున్నారు కదా సార్. సో పరీక్షపై చర్చలో మన ప్రధాని గారు చెప్పిన సందేశాలలో మీకు ఒక హెడ్ మాస్టర్గా అత్యంత ప్రభావితం చేసిన అంశం ఏది అంటారు? సో దానికి రీజన్ ఏమైనా ఉంటే ఎందుకంటారు? పరీక్షపై చర్చలో ప్రధాని గారు చెప్పినటువంటి పరీక్షలు జీవితానికి ముగింపు కాదు, అవి కేవలం ఒక దశ మాత్రమే అనేటటువంటి మాట నన్ను ఒక ప్రధానోపాధ్యాయుడిగా అత్యంత ప్రభావితం చేసిన అంశం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పరీక్షల్ని జీవిత లక్ష్యంగా భావించేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఒక మార్కు తక్కువైతే భవిష్యత్తే చీకటి అనేటటువంటి భయం పిల్లల మనసుల్లో నాటుకుపోయింది. ఈ సందేశం, ప్రధాని గారు ఇచ్చినటువంటి ఈ సందేశం ఆ భయాన్ని తొలగించేటటువంటి శక్తి కలిగి ఉంది. విద్య అనేది మార్కుల కోసం కాదు, మనిషిని సంపూర్ణంగా తీర్చిదిద్దడానికి అని స్పష్టంగా చెప్పారు ప్రధాని గారు. విద్యార్థులు తమ శక్తిపై నమ్మకం పెంచుకోవాలని కూడా సూచించారు. ఉపాధ్యాయులు కూడా పిల్లలపై మార్కుల ఒత్తిడి తగ్గించాలని చెప్పారు. ఇది ఉపాధ్యాయులకు కూడా ఒక ఆత్మ పరిశీలనగా మారింది. విద్యార్థి మనసు ప్రశాంతంగా ఉంటేనే ఉత్తమ ప్రతిభ బయటకు వస్తుంది. ఈ ఆలోచన మా పాఠశాల విధానాల్లో మార్పుకు ప్రేరణను కూడా ఇచ్చింది. అందుకే ఈ అంశం నాకు ప్రత్యేకంగా బాగా గుర్తుండిపోయింది. ఇంకా పిల్లల్లో ఇతరులతో పోల్చుకోకుండా తమతో తాము పోటీ పడాలనేటటువంటి సందేశం కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా పిల్లలు చాలా సార్లు వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయి సార్, నాకు తక్కువ వచ్చాయి సార్ అని ఆత్మ న్యూన్యతతో బాధపడుతూ ఉంటారు. ఈ పోలిక వాళ్ళల్లో భయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆ భయం పెంచుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గించేలా చేస్తుంది. ప్రధాని గారు చెప్పినట్లు నిన్నటి కంటే ఈ రోజు కొంచెం మెరుగ్గా ఉంటే చాలు అనే భావన పిల్లల్లో పెంచడం చాలా ముఖ్యమైంది. మేము పాఠశాలలో కూడా ఇదే చెప్తున్నాం. మార్కుల కంటే నేర్చుకోవడం ముఖ్యం. ఇప్పుడు పిల్లలు కొంచెం ధైర్యంగా ప్రశ్నలు అడుగుతున్నారు, భయం తగ్గింది, ఆసక్తి పెరిగింది. సార్, మరి ఈ పరీక్షలను ఉత్సవంలా చూడాలి అని చెప్పి ప్రధాని గారు ఒకానొక సందర్భంలో ఈ పరీక్షపై చర్చ ఎడిషన్స్ లోనే మాట్లాడడం జరిగింది. సార్, మరి ఈ ఆలోచనను పాఠశాల స్థాయిలో అమలు చేయడం సాధ్యమంటారా? సో మీరు ఎలా చేస్తున్నారు? పరీక్షలంటే భయం కాదు, ఒక అవకాశం అనేటటువంటిది పిల్లలకు అర్థమయ్యేలా మనం చెప్పగలగాలి. ఇప్పుడు ప్రధాని గారు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అదే. పరీక్షలను ఉత్సవంలా చూడడం, పండుగలా చూడడం పూర్తిగా సాధ్యమైనటువంటిది నా అనుభవం చెబుతుంది. ఇది పిల్లలకు పూర్తిగా చేరవేసేటటువంటి ప్రయత్నమే ఈ పరీక్షపై చర్చ. మా పాఠశాలలో పరీక్షల ముందు భయం ఉండేటటువంటి వాతావరణాన్ని సృష్టించకుండా ఉత్సాహాన్ని పెంచేటటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఉదాహరణకు చూడండి, మోటివేషన్ క్లాసులు పెట్టడం, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఇలాంటివి చేస్తాం. పరీక్షా సమయంలో ఉపాధ్యాయులు కూడా కఠినంగా కాకుండా స్నేహపూర్వకంగా వ్యవహరించేలా మేము టీచర్స్ కి సలహాలు, సూచనలు ఇస్తాం. పరీక్షల హాల్స్ ని పరిశుభ్రంగా పెట్టడం,
శుభ్రమైనటువంటి వాతావరణాన్ని, ఆహ్లాదకరమైనటువంటి పరిసరాల్ని సిద్ధం చేస్తాం. పిల్లలకు ఇది మీకు జ్ఞానాన్ని చూపించే అవకాశం అని చెప్తాం. చిన్న చిన్న ప్రోత్సాహ కార్యక్రమాలు కూడా చేస్తాం. చిన్న చిన్న ఎగ్జామ్స్, టెస్టులు పెట్టినప్పుడు మార్కులు వచ్చినట్లయితే వారికి చిన్న చిన్న ప్రశంసలు కూడా అందించడం జరుగుతుంది. చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి. పరీక్షల అనంతరం తప్పుల్ని ఒక శిక్షగా కాకుండా రెమిడియల్ టీచింగ్ కి ఉపయోగించుకుంటున్నాం. ఇలా పరీక్షలను వాళ్ళకి ఒత్తిడి, భయం అనేటటువంటిది దూరం చేయడానికి, ఆనందంగా ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తున్నాం. ఈ విధానం పిల్లల ఫలితాల్లో కూడా స్పష్టమైన మార్పును తీసుకొచ్చింది. టీచర్లు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెబుతున్నారు. దీంతో పరీక్షల వాతావరణం చాలా సానుకూలంగా మారింది. చదువు చేతిలో ఉంటే చీకట్లో కూడా దారి కనిపిస్తుంది అనేటటువంటి సామెత విద్యార్థులకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సార్, అదేవిధంగా ఏదైతే మనకి పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రసారం అవుతుందో, సో ప్రసారమైన తర్వాత విద్యార్థుల ప్రవర్తనలో లేదా ఆలోచనలో మీరు ఏమైనా మార్పులను గమనించారా? ఎస్ సార్, విద్యార్థుల్లో అనేక మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ముందుగా కొంతమంది పరీక్షలకు ముందు కొన్ని పరీక్షలకు గైర్హాజరయ్యేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గింది. అంటే హాజరు శాతం పెరిగింది. విద్యార్థులు తమ చదువుకు ప్లానింగ్, అంటే టైం టేబుల్ వేసుకుంటున్నారు. ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి అనేటటువంటిది. ఇంకా ఏంటంటే ఫెయిల్ అవుతాం అనేటటువంటి భయం పూర్తిగా పోయింది. ఇవి ఫెయిల్ అయినా పర్లేదు, జీవితం ఇక్కడితో ఆగిపోదు, ఇంకా చాలా ఉంది జీవితం అనేటటువంటిది విద్యార్థుల్లో భయం పోయిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. పరీక్షపై చర్చ కార్యక్రమం ప్రసారం అయిన తర్వాత విద్యార్థులలో స్పష్టమైనటువంటి మానసిక మార్పు కనిపించింది, ధైర్యం కనిపించింది. ముఖ్యంగా పరీక్షల గురించి మాట్లాడేటప్పుడు భయం కంటే ధైర్యమే వాళ్ళలో కనిపిస్తుంది. కొంతమంది పిల్లలైతే ఫెయిల్ అయితే ఏమవుతుంది అనేటటువంటి డిస్కస్ చేశారనమాట. ఇది మంచి మార్పే కదా, దీన్ని ఇలాగే కొనసాగాలని కూడా నేను భావిస్తూ ఉన్నాను. పరీక్ష ఫలితం మీదే కాకుండా వ్యక్తిత్వ అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టడం పిల్లల్లో ఒక రకమైనటువంటి మార్పు. ఇది ఒక దీర్ఘకాలిక సానుకూల మార్పుకు నాంది అని నేను భావిస్తున్నాను. మార్కులు సంఖ్యలు మాత్రమే, కానీ ప్రతిభ మాత్రం వారి జీవితాంతం వారితో ఉంటుంది సార్. సార్, అదేవిధంగా పరీక్షల భయం అనేది కొంతమంది విద్యార్థులకు చాలా ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి వారిని గుర్తించడానికి మీరు మీ పాఠశాలలో ఎటువంటి పద్ధతులను, ఎటువంటి విధానాలను పాటిస్తూ ఉన్నారంటారు? మంచి ప్రశ్న అడిగారు సార్. చూడండి, పరీక్షల భయం ఉండేటటువంటి విద్యార్థులను గుర్తించడం మాకు చాలా కీలకమైనటువంటి అంశం. మా పాఠశాలలో ఉపాధ్యాయులు తరగతి గదిలో పిల్లల యొక్క ప్రవర్తనను మేము గమనిస్తూనే ఉంటాం. చదువులో ఆసక్తి తగ్గడం, అంటే అప్పుడప్పుడు బడి నిలిచిపోవడం, ఏదో ఒక సాకు చెప్పి మౌనంగా ఉండడం, ఇవన్నీ విద్యార్థుల్లో భయం ఉందని మేము గమనించడానికి, గుర్తించడానికి కొన్ని సూచికలు. అప్పుడు మేము వారితో వ్యక్తిగతంగా మాట్లాడతాం, వారి సమస్యలు తెలుసుకుంటాం, అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడతాం, అప్పుడప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళకి కొన్ని చిన్న చిన్న టెస్టులు పెట్టడం, వారికి మానసిక స్థితి ఎలా ఉంది, వాటి ధైర్యం చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేస్తాం. ఇంకా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహిస్తాం, వాళ్ళ తల్లిదండ్రుల ఇండ్లకి వెళ్ళి మాట్లాడతాం, అసలు ఇంటి వాతావరణం ఎలా ఉంచుకుంటాం, కౌన్సిలింగ్ పెడతాం. ఇంకా వాళ్ళ స్నేహితుల్ని కూడా డిస్కస్ చేసి ఏంటి విషయం, ఎందుకని ఈ పిల్లవాడు ఇలా బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, చదువు మీద ఆసక్తి ఎందుకు తగ్గుతుంది, బడికి ఎందుకు నిలిచిపోతున్నాడు అనే సమాచారాన్ని కూడా సేకరిస్తాం. ఈ విధంగా విద్యార్థుల్లో ముందుగానే భయాన్ని గుర్తించి వాటిని పరిష్కరించడానికి, వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని తీర్చడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. మనకు విద్యార్థులకు భవిష్యత్తుకు చాలా ఉపయోగం సార్. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు మార్కులే పరిమితం కాదు అని. సార్, మరి మార్కులకే పరిమితం కాకుండా అంటే విద్యార్థుల యొక్క ప్రతిభను అంచనా వేసే విధానాలు పరీక్షపై చర్చ తర్వాత మారాయంటారా? ఎస్ సార్, మారాయని ఖచ్చితంగా కూడా చెప్పగలం. మనం పరీక్షపై చర్చ తర్వాత మా పాఠశాలలో చూసినట్లయితే ప్రతిభను అంచనా వేసే విధానంలో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. గతంలో మార్కులే ప్రధానమైనటువంటి ప్రమాణంగా విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు భావించేవాళ్ళు. ఇప్పుడు విద్యార్థుల్లో, టీచర్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత, అదేవిధంగా సమస్య పరిష్కార నైపుణ్యాలపై దృష్టి, వీటి మీద పెరిగింది. తరగతి గదిలో చర్చలు, అంటే డిస్కషన్స్ పెట్టడం, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం, గ్రూప్ యాక్టివిటీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా విద్యార్థుల్లో పూర్తిగా మార్కులకే పరిమితం కాదు, ప్రతిభను బయటకు తీసుకురావాలనేటటువంటి అంశం విద్యార్థుల్లోనూ అదే విధంగా ఉపాధ్యాయుల్లోనూ మనం గమనిస్తూ ఉన్నాం. కొందరు పిల్లలు అయితే చదువులో యావరేజ్ గా ఉంటారు, కానీ వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇంకొంతమందిలో కళలు, ఇంకొంతమంది విద్యార్థులు క్రీడలు బాగా ఆడతారు.
వాటిలో ప్రోత్సహిస్తాం. అదే విధంగా కొంతమంది పిల్లలు పాటలు బాగా పాడతారు. కొంతమంది డాన్స్ బాగా వేయగలుగుతారు. కొంతమంది అద్భుతమైనటువంటి ప్రసంగం ఇవ్వగలరు. కొంతమంది బాగా డ్రాయింగ్ వేస్తారు. సో ఇవన్నీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి అసాధారణ ప్రతిభను మేము ఐడెంటిఫై చేస్తాం. వాటిని అవసరమైనటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా వాళ్ళ ప్రతిభను ప్రదర్శించేటటువంటి అవకాశం కూడా ఇస్తాము, ప్రోత్సహిస్తాం. సో పరీక్షల ఫలితాలను ఒక ఫీడ్‌బ్యాక్ లాగా తీసుకుంటాం. ఇది విద్యార్థుల్లో ఏమవుతుంది? ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ పిల్లవాడు విలువైనటువంటి ఒక రిసోర్స్, ఒక వనరు అనేటటువంటి భావన అందరిలో బలపడుతూ ఉంది. దీంతో చదువులో సాధారణంగా ఉండేటటువంటి పిల్లలు ఇతర రంగాల్లో కూడా బాగా మెరుగుగా అవుతున్నారు, ముందుకొస్తున్నారు. అంటే మొక్క బలంగా ఉంటే పూలు తానే పూస్తాయి. ఆ విధంగా విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రతిభ చక్కగా ఉన్నట్లయితే మార్కులు కూడా భవిష్యత్తులో అలాగే వస్తాయి. దీన్ని మేము కొనసాగిస్తున్నాం సార్. సార్ అంటే తరచుగా మనం చూస్తూ ఉంటాం. ఆ మాట కూడా వింటూ ఉన్నాం. ఏంటి అంటే కనుక ఎగ్జామ్స్ టైంలో టీచర్స్ ప్రెజర్ అనేది స్టూడెంట్స్ మీద ఎక్కువగా పడుతుంది అని చెప్పి. సో ఈ స్టేట్మెంట్‌కి మీరు అంగీకరిస్తారా? అండ్ దానికి పరిష్కారం ఏంటంటారు? మంచి క్వెషన్ సార్. చూడండి, దీనికి సమాధానం ఫస్ట్ అయితే అవుననే చెప్పాలి. ఉపాధ్యాయుల ఒత్తిడి తప్పకుండా విద్యార్థులపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఇది చదవాలి, దీన్ని రాయాలి, ఇలా చదవాలి, అలా చదవాలి అని విద్యార్థుల మీద ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది. ఆ ఉపాధ్యాయులు ఈ ఫలితాల ఒత్తిడిలో ఉంటే అది మాటల్లోనూ, వారి ప్రవర్తనలోనూ బయటపడుతుంది. ఎట్లో ఒక రకంగా బయటపడతది. పిల్లలు వీటిని గ్రహిస్తారు, తెలుసుకుంటారు. అంటే మార్కులకి టీచర్లు, మన పేరెంట్స్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు గ్రహిస్తారు. సో అదే మేము దీనికి టీచర్స్ లో కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని, పాజిటివ్ టీచింగ్ ని ఇవ్వాలనేటటువంటిది కూడా మేము మీటింగ్స్ లో తెలియజేస్తుంటాం, ట్రైనింగ్స్ లో కూడా చేస్తాం. దీనికి విద్యార్థుల మానసిక అవగాహనకు పెంచుకోవడానికి, విద్యార్థులతో సానుకూల స్నేహ బంధాలు పెంచుకోవడానికి కార్యక్రమాలు కూడా పెడతాం. మనం ప్రశాంతంగా ఉంటేనే పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. ఇటువంటి భావనను టీచర్స్ లో బలంగా నాటుతున్నాం. ఫలితాల కంటే ప్రక్రియ ముఖ్యం అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అదే విధంగా ఉపాధ్యాయులు పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలి, భయపెట్టే వారిగా కాదు అనేటటువంటిది తెలియజేస్తున్నాం. టీం వర్క్ ద్వారానే ఇది సాధ్యమవుతుంది అనేటటువంటిది తెలియజేసి ఉపాధ్యాయుల మీద కూడా ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది తరగతి గదిలో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంది. మందలించడం కంటే ప్రోత్సహించడం అనేటటువంటిది చాలా ముఖ్యం అనేటటువంటిది ఉపాధ్యాయుల్లో ఇప్పుడు వచ్చింది. ఉపాధ్యాయుడు భయపెడితే కాదు, నమ్మకం ఇచ్చినప్పుడే విద్యార్థి ఎదుగుతాడు అనేటటువంటిది ఒక రకంగా ప్రధాని గారి నుంచి, పరీక్ష పే చర్చ నుంచి మేము తెలుసుకొని పరీక్షల సమయంలో ఉపాధ్యాయులు ఒత్తిడి కూడా విద్యార్థుల మీద ప్రభావం చూపకుండా ఉండేలా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం సార్. సార్ పరీక్షల సమయంలో మనకి టీచర్స్ నుంచి ఏ విధంగా అయితే ఒత్తిడి ఉంటుంది అనుకున్నామో స్టూడెంట్స్ మీద, అదే విధంగా ఎగ్జామ్స్ టైంలో మన యొక్క పేరెంట్స్ మీద నుంచి కూడా అనుకోకుండా పిల్లలపై ఒత్తిడి కూడా పెరిగే సందర్భాలు లేకపోలేదు. సో దీనిపై మీరు వారికి ఎలాంటి సూచనలు ఇస్తూ ఉన్నారు? పరీక్ష సమయంలో ఫస్ట్ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలనేటటువంటిది తల్లిదండ్రులకు చెప్తాం సార్. అదే విధంగా సరైనటువంటి నిద్ర, అంటే ఎన్ని గంటలు నిద్రపోవాలి. దాదాపు విద్యార్థులు అనేటటువంటి వారు 7-8 గంటలు తప్పనిసరిగా ఒక రోజు నిద్రపోయేటట్టు చూస్తాం. అదే విధంగా సమతుల ఆహారం, పౌష్టికాహారం అందించాలి. విద్యార్థులకు ఇష్టం అనేటటువంటి ఆహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వాటి నుంచి ఈ ఎగ్జామ్ టైంలో విద్యార్థుల్ని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఆరోగ్యం మీద కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి అనేటటువంటిది తెలియజేస్తాం. ఇదే టైంలో ప్రతిరోజు ఎంత ఎగ్జామ్స్ ఉన్నా సరే కొంత క్రీడల మీద కూడా కొద్దిగా మానసిక, శారీరక ఉల్లాసం కోసం కొంత వాటికి టైం కేటాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మేము. అదే విధంగా తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎలాంటి ఆందోళన పడొద్దని, అంటే ఆందోళన ఉండడం అనేది సహజం, కానీ ఇది మానసిక ఒత్తిడిగా మారకూడదు కదా. అందువల్ల ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని ఇంకొక విద్యార్థితో పోల్చకుండా ఉండాలని చెప్తాం. ప్రతి పిల్లవాడు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. వాడిలో ఉన్నటువంటి ఆ లక్షణాలని మనం ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ ని మనం బయటికి తీసుకురావాలని తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాం. మార్కులు తక్కువ వచ్చినా సరే ప్రేమ తగ్గకూడదు అనేటటువంటిది తల్లిదండ్రులకి మేము చెప్తాం. అదే విధంగా పిల్లలతో రోజు మాట్లాడమని చెప్తాం. పిల్లలు ఏం చెప్తున్నారో వినమని చెప్తాం. వారి భయాల్ని ఏమున్నాయో వాటిని అంత తేలిగ్గా తీసుకోకుండా, వాళ్ళలో ఆత్మ న్యూన్యతా భావం ఏర్పడకుండా మనం చూడాలని, నీ మీద మాకు నమ్మకం ఉంది, ఏం భయపడొద్దు అని పిల్లలతో మాట్లాడమని చెప్తాం. ఆ మాట పిల్లల్లో చాలా బలాన్ని ఇస్తుంది సార్. పరీక్షల ఫలితాల కంటే ఆరోగ్యం, ఆనందం ముఖ్యమని అందరూ తల్లిదండ్రులు కూడా గుర్తించాలి. పాఠశాల భాగస్వామ్యం పెరిగితేనే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుంది, విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది సార్.
సార్, పరీక్షా పే చర్చలో ప్రధాని గారు తన యొక్క సందేశాలు ఏదైతే మనకిస్తూ ఉన్నారో తల్లిదండ్రులకి, అటు ఉపాధ్యాయులకి, ఇటు స్టూడెంట్స్‌కి. సో, ఈ సందేశాలనేటివి ప్రత్యేకంగా తల్లిదండ్రులకు చేరే విధంగా మీ యొక్క పాఠశాల ద్వారా తీసుకుంటున్న ప్రత్యేక చర్యలేంటి సార్? పరీక్షా పే చర్చ సందేశాలు అనేటటువంటిది కేవలం విద్యార్థులకే కాదు అనేటటువంటిది ఇక్కడ అందరం గుర్తించాలి సార్. అంటే సమాజం, అదే విధంగా ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందేశం చేరాలి. అందుకే మేమేం చేస్తామంటే మా పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశాలు తరచూ నిర్వహిస్తాం. నిర్వహించి పరీక్షలు ఇప్పుడు ప్రస్తుతం అయితే పరీక్షా పే చర్చ గురించి ప్రధాని చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా చర్చిస్తాం. దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో అదే విధంగా వీడియో క్లిప్స్ ని కట్ చేసి వాటిని పెట్టడం, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని సమ్మరైజ్ చేసి గ్రూపుల్లో పెట్టడం చేస్తున్నాం సార్. అదే విధంగా తల్లిదండ్రులతో డిస్కషన్ కూడా చేస్తాం. కాల్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. పరీక్షల సమయంలో ప్రధాని గారు సూచించినటువంటి సూచనలు పిల్లలతో ఎలా వ్యవహరించాలి అనేటటువంటిది తప్పనిసరిగా తల్లిదండ్రులకి చేరవేస్తున్నాం. ఇవన్నీ చూసి తల్లిదండ్రుల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం సార్. ఇవి సందేశాలు అనేటటువంటివి ఇంటి వాతావరణాన్ని కూడా సానుకూలంగా మారుస్తున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యం గురించి పూర్తిగా తల్లిదండ్రులు కాన్సంట్రేట్ చేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు కూడా పరీక్ష అనేది తీర్పు కాదు, ఇది ఒక ప్రయత్నానికి కొలమానం మాత్రమే అనేటటువంటి అంశాన్ని ప్రధాని గారి సందేశం ద్వారా తల్లిదండ్రులకు కూడా చేరవేసేటట్టు చేస్తున్నాం సార్. సార్, ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో మనకి 2 రకాల భయాలు సార్. ఒకటి, పరీక్షలు రాయక ముందు పరీక్షల భయం. రెండవది, రాసిన తర్వాత వైఫల్య భయం. సో, ఇటువంటి అంశాలను మానసిక ఆరోగ్యంగా ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు మీరు ఎలా నేర్పిస్తూ ఉన్నారు? అంటే పరీక్షలో భయం, వైఫల్య భయం. అంటే పరీక్షలు రాయడం అనేటటువంటిది ఒక ఎత్తు అయితే, దానిలో వచ్చేటటువంటి రిజల్ట్ కూడా విద్యార్థుల్ని చాలా మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది సార్. విద్యార్థుల్ని దీని నుంచి దూరంగా ఉండేటట్లు, వీటిని అర్థం చేసుకునేటట్లు, వైఫల్యం అనేది ఒక మెట్టులాగా భావించి విజయానికి చేరుకోవాలి అనేటటువంటిది తెలియజేస్తాం. భయపడడం తప్పు కాదు, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాం. దీనికి ధ్యానం చేయించడం, అదేవిధంగా శ్వాసకు సంబంధించిన అభ్యాసాలు చేయించడం, వీటన్నిటినీ చేస్తున్నాం. అంటే ఎక్కడైతే వైఫల్యం ఎదురవుతుందో అక్కడ జీవితం ఫుల్ స్టాప్ కాదు, అంటే ముగింపు కాదు, ఇది ఒక గుణపాఠం అని తెలుసుకునేలా విద్యార్థులకు మేము తెలియజేస్తాం. అదే విధంగా వైఫల్యాలను చవి చూసినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు, అంటే అనేక వైఫల్యాల తర్వాత ఒక గొప్ప విజయాన్ని అందుకున్నటువంటి ప్రేరణ కలిగించేటటువంటి వ్యక్తుల జీవిత కథలు చెప్తాం. దీని ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ కలిగిస్తాం. ఉపాధ్యాయులు స్నేహితుల్లో ఉండేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాం. పిల్లలు తమ భయాలను చెప్పుకునేటటువంటి అవకాశం ఇస్తున్నాం. ఇది విద్యార్థుల యొక్క మనసుకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. పిల్లలకు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోమని చెప్తాం. అప్పుడు పరీక్షలు అంటే భయం, ఫెయిల్ అయినప్పుడు వైఫల్య భయం అనేటటువంటిది లేకుండా ఉండేటట్లు, అదే విధంగా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేది ఎలా అనేటటువంటిది ప్లాన్ చేసుకోమంటున్నాం. వైఫల్యం అంటే ఒక పాఠం అని వారికి అర్థమయ్యేటట్టు చేస్తున్నాం. అక్షరం అర్థమైతే ఒక అద్భుతం, అర్థం కాకపోతే అదొక వ్యర్థం అనేటటువంటి అంశాన్ని కూడా విద్యార్థులకు తెలియజేసి పరీక్షల వైఫల్య భయం నుంచి బయటపడేటట్టు చేస్తున్నాం సార్. సార్, మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు లైఫ్ స్కిల్స్‌ను కూడా చదువుతో సమానమని చెప్పి పలు సందర్భాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. సార్, మరి పాఠ్యాంశాలతో పాటు ఈ యొక్క నైపుణ్యాలను మీరు ఎలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు? మంచి కాన్సెప్ట్ గారు ఇక్కడ తెలియజేశారు సార్. సార్, లైఫ్ స్కిల్స్ లేకుండా చదువు అనేటటువంటిది అసంపూర్ణం అనేటటువంటి అంశాన్ని నేను కూడా చాలా గట్టిగా నమ్ముతాను. వీటిని విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్ పెంచడానికి మేము గ్రూప్ యాక్టివిటీస్ చాలా చేయిస్తాం. అదే విధంగా పాఠశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడం, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి అనేక రకాలైనటువంటి సమస్యలను విద్యార్థుల ముందుంచి నువ్వైతే ఏం చేస్తావు, ఎలా చేస్తావు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ని విద్యార్థులకు ఇస్తాం. డిస్కషన్స్, డిబేట్స్ పెడతాం. అదే విధంగా వీటికి అనేక రకాలైనటువంటి క్లబ్స్ ని స్కూల్లో ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్, విద్యార్థులకి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాము, టీం వర్క్ చేయిస్తాం. ఇప్పుడు టీం వర్క్ చేసినప్పుడు మనకు విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అదే విధంగా నాయకత్వ లక్షణాలని పెంచే దాని మీద కూడా మేము దృష్టి పెడుతున్నాం. ఇవన్నీ ఇంకా క్విజ్, ఏకపాత్రాభినయాలు చేయించడం, నాటికలు వేయించడం, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు పాఠశాలలో నిర్వహిస్తాం. ఇంకా విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, సమయపాలన పాటించడం అనేటువంటి విలువలను కూడా విద్యార్థులకు నేర్పిస్తూ ఉన్నాం. గ్రామీణ జీవితానికి అనుగుణంగా విద్యార్థులకు
ప్రాక్టికల్ స్కిల్స్ ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అర్బన్ ఏరియా పిల్లలతో ఎలా పోటీ పడాలి అనేటటువంటివి కూడా మేము పాఠశాలలో నేర్పిస్తూ ఉన్నాం. ఇంకా విద్యార్థులు తమ భావాన్ని ఎలా వ్యక్తీకరించాలి, చక్కగా ఎలా వ్యక్తీకరించాలి, ఇది కూడా ఒక లైఫ్ స్కిల్. ఇది వారికి జీవితాంతం ఉపయోగపడుతుంది. చదువుతో పాటు జీవన నైపుణ్యాలు కలిస్తేనే ఉత్తమమైనటువంటి పౌరులు తయారవుతారు అనేటటువంటి అంశాన్ని మేము విద్యార్థులకి నొక్కి ఒక్కానించి ఉత్తమమైన పౌరులను తయారు చేయడానికి లైఫ్ స్కిల్స్ కూడా చదువుతో సమానం అని వారికి వీటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. సార్, నేటి కాలం గురించి మనం మాట్లాడితే కనుక ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా అనేది చాలా విపరీతంగా ఉంది. ఈ సోషల్ మీడియా కానివ్వండి, పిల్లలైతే గేమ్స్‌కి అడిక్ట్ అయిపోతున్న రోజులు కూడా ఈ రోజులు. మరి సార్, ఈ సోషల్ మీడియా, గేమింగ్ వంటి అంశాలను పూర్తిగా దూరం పెట్టకుండా వాటిని సానుకూలంగా మలచడానికి పాఠశాల పాత్ర ఏమిటంటారు? ఎస్ సార్, ఎస్ సార్. ఇవి ప్రాక్టికల్ గా అందరూ టీచర్లే కాకుండా సమాజం కూడా ప్రస్తుతం దీన్ని ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్య. ఈ సోషల్ మీడియా ప్లస్ విద్యార్థులు ఎక్కువగా గేమింగ్స్ కి అలవాటు పడ్డం, వీటిని దూరం పెట్టడం అనేటటువంటిది పూర్తిగా సాధ్యం కాదేమో అనేటటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. పూర్తిగా నిషేధించడం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ వీటిని సానుకూలంగా మలిచి విద్యార్థుల్ని బాధ్యతాయుతంగా వాడుకునేలా చేసేటటువంటి బాధ్యత మాత్రం ఉపాధ్యాయులు, పాఠశాల మరియు తల్లిదండ్రులు తీసుకోవాలనేటటువంటిది నేను ఇక్కడ ప్రస్ఫుటంగా చెప్పగలను. ఇందుకోసం మేము డిజిటల్ అవగాహన క్లాసులు నిర్వహిస్తాం. అదే విధంగా ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ లో గేమింగ్ లో వచ్చేటటువంటి మోసాలు, ఇవన్నీ కూడా విద్యార్థులకి తెలియజేస్తాం. సమయ పరిమితి అంటే వీటిని ఏ విధంగా వాడుకోవాలి, ఏ స్థాయిలో వాడుకోవాలి అనేటటువంటి దాని మీద అవగాహన కల్పిస్తున్నాం. ఇంకా విద్యా సంబంధమైనటువంటి వీడియోల్ని ఎలా ఉపయోగించుకొని మన లైఫ్ స్కిల్స్ ని, మన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి, అలాంటివి ఎలా ఉపయోగించుకోవాలి, ఏఐని మన విద్యకు ఎలా ఉపయోగించుకోవాలి, గేమింగ్స్ లో కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని ఎలా రీచ్ అవ్వాలి అనేటటువంటిది మేము విద్యార్థులకు తెలియజేస్తాం. అదే విధంగా అతిగా వాడకుండా అనేటటువంటిది కూడా మేము ఖచ్చితంగా విద్యార్థులకి తెలియజేస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూడా ఇందులో భాగస్వాములు చేస్తున్నాం. టెక్నాలజీ అనేటటువంటిది శత్రువు కాదు, దాన్ని పూర్తి స్థాయిలో మనం సరైనటువంటి వినియోగంలోకి తీసుకురావాలి. అప్పుడు అది మనకు ఒక మిత్రుడుగా ఉపయోగపడుతుంది. మన భవిష్యత్తుని పునర్నిర్మించడానికి టెక్నాలజీని మనం ఉపయోగించుకోవచ్చు. ఇది నిర్మాణాత్మకంగా ఉండేలానే చూడాలనేటటువంటిది మా ఉద్దేశం. విద్యకు ఉపయోగపడేటటువంటి డిజిటల్ వనరులు చాలా ఉన్నాయి, వాటన్నిటిని ఉపయోగించమని చెప్తాం. అదేవిధంగా బ్యాలెన్స్డ్ గా ఉపయోగించుకోవాలనేటటువంటి దాన్ని మేము విద్యార్థులకి తెలియజేస్తూ ఉన్నాం సార్. సార్, మనం చూస్తే కనుక ఈ రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఈ సోషల్ మీడియా కానివ్వండి, గేమింగ్ కానివ్వండి, ఇలాగనమాట. సార్, మరి మనం ఒక వాదన వింటాం, అదేంటి అంటే ఒత్తిడి తగ్గుతుంది డిజిటల్ టెక్నాలజీల వల్ల పరీక్షల సమయంలో అని కొందరు అంటారు. మరికొందరేమో లేదు ఒత్తిడి పెరుగుతుంది అంటారు. సార్, మీకున్న అనుభవాన్ని బేస్ చేసుకొని నిజంగా డిజిటల్ టెక్నాలజీ వల్ల పరీక్షల ఒత్తిడి తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ అనేటటువంటిది సరైనటువంటి విధానంలో వాడుకుంటే మాత్రం పరీక్షల నుంచి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆన్లైన్ రిసోర్సులు చాలా ఉన్నాయి, ఆన్లైన్ క్విజ్లు ఉన్నాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఇట్లా చూసినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి రిసోర్సెస్ మనకు ఇంటర్నెట్ లో దొరుకుతూ ఉన్నాయి. ఇంకా లెక్చర్స్ ఉన్నాయి, ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థులకు లైఫ్ మీద ఒక స్పష్టతను ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా వాళ్ళ డౌట్స్ ని వెంటనే తీర్చుకునేటటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. కానీ అతిగా వాడకూడదు, ఒత్తిడిని పెంచుకోకూడదు అనేటటువంటి విషయాలు విద్యార్థులకు తెలియజేస్తాం. ఇంకా సమాచార భారం అనేటటువంటిది పిల్లలను గందరగోళానికి గురి చేస్తుంది. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ డంప్ చేయడం అనే, వాళ్ళు ఇంటర్నెట్ లోకి వెళ్ళి బ్రౌజ్ చేయడం, వాటిని చూడడం, తెలుసుకోవడం అనేది ఇది వాళ్ళలో గందరగోళం అనేది పెరుగుతుంది. అందుకే ఏ వెబ్సైట్ లోకి వెళ్ళాలి, ఏం చదవాలి, ఏం చూడాలి, ఎంత డౌన్లోడ్ చేసుకోవాలి అనేటటువంటిది టీచర్స్ ఒక గైడ్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి విద్యార్థులకు సరైనటువంటి మార్గాన్ని చూపించాలి. టెక్నాలజీ అనేది ఒక సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలి, కానీ అదే లక్ష్యం కాదు. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. మనం ఈ అవగాహన ఉంటేనే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుంది. అదే విధంగా సరైన విధంగా ఉపయోగిస్తేనే విద్యార్థులు సరైన మార్గంలో వెళ్ళగలరు. దీనికి వీడియోలు, ఆన్లైన్ టెస్టులు చాలా బాగా ఉపయోగపడతాయి.
ఎడ్యుకేషనల్ వీడియోల్ని విద్యార్థులు చూడాల్సి ఉంటుంది. అధికంగా వినియోగించి ఎక్కువ టైం దానిలో లీనమైపోయి ఈ షార్ట్స్ చూడడం, అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టింగ్స్ పెట్టడం, వాటిని ఎక్కువగా ఉపయోగించి అడిక్ట్ కావడం అనేటటువంటిది మాత్రం మానసిక ఒత్తిడిని విద్యార్థుల్లో పెంచుతుంది. డిజిటల్ టెక్నాలజీ లెర్నింగ్‌కు సపోర్ట్‌గానే ఉపయోగించాలి. అంటే సమతుల్య వినియోగం వర్సెస్ అధిక వినియోగం అనేటటువంటి దాన్ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ కానప్పుడు ఇది చాలా ప్రమాదం. టెక్నాలజీ ఒక కత్తి లాంటిది అనుకుంటే దాన్ని చక్కగా వాడుకుంటే రక్షణకు ఉపయోగపడుతుంది. అతిగా వాడుకుంటే ప్రమాదానికి దారి. మొబైల్ మన చేతిలో ఉండాలి. కానీ మనం మొబైల్ చేతిలో ఉండకూడదు అనేటటువంటిది విద్యార్థులకి మేము పదే పదే తెలియజేస్తున్నాం. విద్యార్థులు కూడా మా వైపుకి వస్తూ ఉన్నారు సార్. సార్ మరి ఈ పరీక్షా పే చర్చ లాంటి కార్యక్రమాలు మనకి ఎవ్రీ ఇయర్ జరగడం వల్ల మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ విధమైన దీర్ఘకాల మార్పులు వస్తాయని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు? పరీక్షపై చర్చ అనేటటువంటిది భారతీయ విద్యా వ్యవస్థలో ఒక ఆలోచనలో వచ్చేటటువంటి మార్పులకు ప్రస్తుతం నాందిగా ఉంది. దీన్ని మనం గట్టిగా చెప్పగలం. పరీక్షలపై ఉండేటటువంటి భయం తగ్గే దిశగా విద్యార్థుల్లో అడుగు పడుతూ ఉంది. సమాజంలో కూడా దీని మీద చర్చ నడుస్తూ ఉంది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం పెంచేటట్లు మానసిక ఆరోగ్య పాత్ర కూడా పెరుగుతూ ఉంది. అంటే విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం బలపడుతూ ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పాత్రను పునరాలోచిస్తూ ఉన్నారు. అదే విధంగా చదువు జీవితానికి సిద్ధం చేసే ఒక ప్రక్రియగానే మారుతూ ఉంది. ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో వచ్చేటటువంటి మార్పు కాదు. ఇది దీర్ఘకాలంలో ఖచ్చితంగా మంచి సానుకూల ప్రభావాలు, సానుకూల ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. భవిష్యత్తులో మరింతగా ఒక విద్యా వ్యవస్థ మానవీయ కోణంలో అభివృద్ధి చెందుతుంది అనేది నేను గట్టిగా చెప్పగలను. ఇలాంటి కార్యక్రమాలు పరీక్షలపై సానుకూల దృక్పథాన్ని పెంచినప్పుడు విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. భారత భవిష్యత్తు అనేటటువంటిది మెరుగవుతుంది. విద్యా వ్యవస్థలో కూడా అనేక మార్పులు రావడం జరుగుతాయి అన్నమాట. అదే విధంగా విద్యలో హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు విద్యార్థులు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అసలు భారతీయ విద్యా వ్యవస్థ అనేటటువంటిది ఒక దీర్ఘకాలంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. పరీక్షపై చర్చ అనేటటువంటిది ఒక కార్యక్రమం కాదు, అసలు ఒక ఉద్యమం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్. సార్, కార్యక్రమంలో చివరిగా వివిధ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్న విద్యార్థులకు మీరు ఒక హెడ్ మాస్టర్గా ఇవ్వాలనుకునే సందేశం సార్. ఎస్ సార్. డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులారా, పరీక్షలు మీ జీవితాన్ని నిర్ణయించేవి. అంటే పరీక్షలే మీ జీవితాన్ని నిర్ణయించవు అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి మీ శ్రమను పరీక్షించేటటువంటి ఒక అవకాశం మాత్రమే. మీరు ఎంత చదివారో, ఎంత నేర్చుకున్నారో అని చూపించడానికి ఇది ఒక వేదిక. ఎలాంటి భయం అవసరం లేదు. మీ మీద మీకు పూర్తి నమ్మకం ఉండాలి. మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి. తప్పులు జరిగాయనుకోండి, అవి పరాజయాలు కాదు, అవి పాఠాలు అనేటటువంటిది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి ఒక ప్రతిభ ఉంటుంది. మీలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. వాటిని వెలికి తీయండి. మార్కులు అనేటటువంటివి పూర్తిగా మీ విలువల్నే, మీ స్థాయిని నిర్ణయించవు. అవి మనకు మెట్లుగా ఉపయోగపడడానికి మలుచుకోండి. మీ అభివృద్ధికి. ఆరోగ్యంగా ఉండండి, సమయపాలన పాటించండి, సమయాన్ని సక్రమంగా వినియోగించండి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటారు. మీ భవిష్యత్తు అభివృద్ధి పదంలో నిలవడానికి మీకు ఒక నిచ్చెనలాగా నిలబడతారు. ప్రశాంతమైనటువంటి మనసుతో పరీక్షలకు వెళ్ళండి. మీరు దేశ భవిష్యత్తు నిర్మాతలు. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం తప్పకుండా మీదే. ప్రియమైన విద్యార్థులారా, పరీక్షల జీవితంలో ఒక భాగం మాత్రమే. భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడిగేయండి. పరీక్షల్ని ఒక పండుగలాగా, ఒక ఉత్సవంలాగా భావించండి. పరీక్ష అంటే పులి కాదు, పట్టుదల ఉంటే పరీక్షను పిల్లిలాగా మార్చుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని పదే పదే గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్. సార్, ఇంతవరకు పరీక్షా పే చర్చ కార్యక్రమంపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతవరకు పరీక్షాపై చర్చపై తిరుపతి జిల్లా కేవీబీపురం జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కూనాటి సురేష్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.